హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే అసలు బాగాలేదు. ఈరోజు సాటర్డే వ్లాగ్ తీస్తున్నాను. ఎందుకు బాగాలేదంటే మా చెల్లికి హాలిడే, కానీ నాకు హాలిడే లేదు. పొద్దున్న లేచేసరికి కాలేజీ బయలుదేరదాం అనుకున్నాను. లేచేసరికి మా మమ్మీ పడుకొని ఉంది, చలితో వణికిపోతుంది. ఏమైందంటే అసలు బాగాలేదని చెప్పింది మా మమ్మీ. ఇంక సర్లే కదా, మమ్మీకి బాగాలేదు, ఇంట్లో పనులు చేసుకోలేదు, క్యారేజ్ కూడా కట్టలేదు కాబట్టి ఇంక నేనే ఉండిపోయాను ఇంట్లో. ఇంకా పొద్దున్న లేచి అంట్లు తోమి బట్టలు తిక్కి అన్నీ చేశాను. మా మమ్మీ ఏం చేయలేకపోయింది కాబట్టి. ఇంకా ఇవాళ బంగాళదుంప కూర చేశాను. మా డాడీకి, అలాగే సీను అని మా అన్నయ్య ఉంటాడు, తనకు కూడా క్యారేజ్ కట్టేశాను. మా మమ్మీని లేపి ఇంకా కొంచెం నీరసంగా ఉన్న అలా లేపి తినిపించేసి మా చెల్లికి కూడా తినిపించేశాను. తర్వాత ఇంకా మధ్యాహ్నం కూడా తినేసాము. అలసిపోయి కాసేపు పడుకుని పోయాను. ఇప్పుడు సాయంత్రం అయింది. మా మమ్మీకి ఇప్పుడు కొంచెం తగ్గింది, కొంచెం హుషారుగా ఉంది. అయినా కొంచెం అలా నీరసంగానే ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పింది. సర్లే తను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇంక కంటిన్యూ అవుతూ ఉండండి, చూడండి. పొద్దున్న ఎలా జరిగింది ఇంట్లో? అమ్మ గుంట్లో పడలేదు కదా, నీకు కూడా ఇవాళ హాలిడేగా స్కూల్కి. ఎలా జరిగింది? ఎలా జరిగిందా? మీ పెద్ద కూతురు నాస పొద్దున్న అస్సలు చెప్పలేం. మీ కూతురు నస పొద్దున్న నుంచి. మీ అక్క నస కదా, నా కూతురా? నీ కూతురే అయ్యా. నువ్వు నా కూతురు కాదేంటి? అలా అని చెప్పలా, నీ కూతురు అలా ఉండిద్ది అని చెప్తున్నా నేను. నిన్నేం చేసింది? పొద్దున్న నుంచి తిట్టుడే తిట్టుడు. ఏదో తప్పు చేసి ఉంటావు, నువ్వు గొడవ చేస్తాను ఏదో. అసలు నువ్వు ఏమన్నా నన్ను అంటావేంటి? మీ కూతురు నాకేసుకొస్తాను. నేను తిట్టకూడదా మీ అక్క? తిట్టకూడదా? అవును, తిట్టకూడదు. నేను లీడర్గా ఉన్నా. ఎందుకు లీడర్గా ఉండిద్ది అసలు? నీకంటే పెద్దది కదా, అందుకోసం నేను లీడర్షిప్ చేస్తాను. నేనే చెయ్యాలి. సరే అయితే ఒక పని చేయైతే, నేను పొద్దున్న లేచి, రేపు ఎలాగో సండే కదా, లేచి మార్నింగ్ లేచి అమ్మాయిలాగి నువ్వు కూడా అంటుతో వేసి బట్టలు ఉతికేసి వంట చేసేసి మాకు పెట్టు, అప్పుడు నువ్వు లీడర్షిప్ చేయొచ్చు. అలాంటివి మేము చేయమయ్యా. అలాంటివి మేము చేయం. లీడర్ అంటే లీడర్షిప్ లాగే ఉండాలి. కూర్చొని అజమాయిషీ అంతే. ఇప్పుడైతే టైం 8:30 నైట్ అయింది. ఇప్పుడు డిన్నర్ రెడీ చేయాలి కదా. రైస్ పెడుతున్నాను, కర్రీ చూద్దాం రండి ఎంత ఉందో. చెప్పా కదా పొటాటో కర్రీ చేశాను, కొంచెం ఉంది, అటు ఇటుగా ఉంది, సరిపోదు. ఇందాక అమ్మమ్మ ఫోన్ చేసింది పప్పుచారు ఉందని, అది తెస్తే సరిపోయిద్ది, అటు ఇటుగా కాకుండా. ఇప్పుడు మా డాడీ మా చెల్లి వెళ్తారు, అక్కడ కూడా తీస్తారులేండి. ఎప్పుడూ సాటర్డే మాకు పప్పుచారు వచ్చిద్ది. అది ఇందాక కూడా అమ్మమ్మ ఫోన్ చేసింది, అంటే మాకు పప్పుచారు మా అమ్మమ్మ చేసేది ఇష్టం అని చెప్పి ఎప్పుడు పంపిస్తుండిద్ది మా కోసం. ఓయ్, అమ్మ ఫోన్ చేసింది, పప్పు చేయకండి, పద వెళ్దాం. అమ్మమ్మ, మీ అమ్మమ్మ. మా అత్తయ్య గారులే, మా అత్తయ్య గారు మీ అమ్మమ్మ గారు ఫోన్ చేశారు, మనకి పప్పు చారు. సరే అమ్మమ్మ, అక్కడ కూడా వీడియో తీయండి మర్చిపోకండి. సరే. మా తెలుసులే, తెలీదేమో అని నేను పేషెంట్ ఎవరితో మీటింగ్ పెట్టింది? పేషెంట్ చాలా నీరసంగా పడిపోయింది. ఎవరితో మీటింగ్ పెట్టింది? ఫోన్ చేసింది, మాట్లాడతా. సరే అయితే ఓకే, పద వెళ్దాం. పద అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. జాగ్రత్త. ఇక్కడ మండపం ఇంకా తీయలేదు. మరి ఇంక దారి చూపిస్తాను. ఇక్కడ కొంచెం కెమెరా షేక్ అవుతుంది, ఎందుకంటే రోడ్ సరిగ్గా బాగాలేదు కాబట్టి. కెమెరా షేక్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే సరిగ్గా బాగాలేదు రోడ్డు.
చిన్నగా చిన్నగా వెయ్యి షేక్ అయిపోతుంది కెమెరా అసలే రోడ్డుకి సరిగ్గా గుంతలుగా అయ్యో ఇక్కడ రోడ్డు ఇలా ఉంది ఆ పరిస్థితి చిన్నగా రోడ్డు ఇలా ఉంది ఇక్కడంతా గుంతలు ఉంది రోడ్డు మాకు మధ్యాహ్నం అలా పడి అలా వెళ్ళిపోతుంది వర్షం అయితే చిన్నగా పడి దానికి అక్కడ నీళ్ళు ఉన్నాయి మా అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చేసాం పప్పుచారు తీసుకొని రావడానికి ఇక్కడ రోడ్డు ఉంది ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పదండి నేను పప్పుచారు తీసుకొచ్చేద్దాం మా అమ్మని అడుగుదాం అమ్మమ్మని అమ్మమ్మ పప్పుచారు పెట్టు ఇక్కడ ఈ పని చేస్తుంది మా అమ్మమ్మ ఏంది నువ్వు నాకు సాటర్డే పప్పుచారు వస్తుంది ప్రతి సాటర్డే ఫోటో కాదు వీడియో తీయాలి రేపు వస్తావా మరి నిన్నే రేపు మా ఇంటికి వస్తావా రేపు మా ఇంటికి వస్తావా రావా నువ్వు పట్టుకో సర్లే బాయ్ పట్టుకుంటావా పెడతాను పట్టుకోవాలా అక్కడ పెట్టేసి అమ్మమ్మ బయటే ఉంది బాయ్ చెప్పేద్దాం బాయ్ మా ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా పప్పుచారు తీసేసుకొని మా అమ్మమ్మ పప్పుచారు అయితే చాలా బాగా చేస్తుందండి సాటర్డే పంపిస్తుంది లేకపోతే మేమే వెళ్తాము ఎప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి పప్పుచారు కుమ్మేయడమే ఇంటికైతే బయలుదేరాలి అదే నాకేమొచ్చు తెలుగు సరిగ్గా రాదు కదా డాడీ చెప్పచ్చా
ఇక్కడ ఇలా ఉంది రోడ్డు అంతా, ఇలా తీసి ఉన్నాయి. రోడ్డు అయితే అసలు ఇలా ఉంది. రోడ్డు రోడ్డు అయితే ఇలా ఉంది పరిస్థితి. గుంతలు గుంతలుగా కెమెరా కూడా షేక్ అయిపోతుంది, కానీ కష్టపడి తీస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంది రోడ్డు, నీళ్ళగా బాగా. ఇదిగోండి ఇక్కడైతే బాగా గుంతలు గుంతలు ఉంటాయి. జాగ్రత్తగా చిన్నగా వెళ్ళాలి. డాడీ చిన్నగా వెళ్ళు, అసలు వీడియో తీయాలి. ఊరికి షేక్ అయిపోతుంది కెమెరా. ఇదిగోండి ఇక్కడ నీళ్ళగా ఉన్నాయి చూసారా, గుంతలు మట్టి. ఇదిగోండి ఇక్కడ నీళ్ళు, అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి. రోడ్డు అంతా చూపిస్తామా? ఏరియా రోడ్డు. ఓయ్యా ఇలా ఉంది మాది రోడ్డు. వచ్చేసామమ్మా, దగ్గరలో ఉన్నాం. ఇంకా వెళ్ళిపోవడమే ఇంటికి. ఇక్కడ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక చూపిస్తా మీకు. చూపిస్తున్నాలే. ఇది వచ్చేసాం. అమ్మా పప్పుచారు తెచ్చేసాం. గాలిగడుకో అదే క్యాట్ వాష్రూమ్ తిరిగింది. చల్లగా ఉన్నాయా? అంత చల్లగా అదే వర్షం పడింది కదా. అంత చల్లగా ఈ అబ్బాయి అయితే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇట్లా ఉంది. ఇది చూసేది. కరెంట్ పోయిందిరా. పవర్ ఆఫ్. కరెంట్ పోయింది. అది కనిపించట్లే. లైట్ తీ పక్కకి. లైట్ ఇలా కాదు, ఇలా పెట్టుకోవాలి. ఎలా అంటాం చూపించి సోనీ లెన్స్ కానీ 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 నువ్వేంటి బతుకులు పోను ఆగింది ఆగింది అక్కడ మరి బతుకులు బిజీ పోసి పోదంట అని చేసుకుని నన్ను టిక్కు టిక్కు బోస్ వాడు చాక్లెట్ బోస్ అవు నువ్వు నాగార్జున 5 గంటల సినిమా వచ్చిందంట. ఇంకేమో ఓపిక లేదు లేవడానికి. నాగార్జున సినిమా అనగానే మాత్రం పిచ్చేది ఓపిక. బిగ్ బాస్ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ కూర్చొని చూడడానికి పడుకొని చూస్తా. పడుకొని చూడాలని ఒప్పుకుండాలి. కళ్ళు తెరిచేగా చూసింది. కళ్ళు తెరిచి చూడాలని ఒప్పుకుండాలి. నాగార్జున చూస్తే ఓపిక వస్తుంది. కాదు కాదు అయితే
అయితే ఒకసారైనా. నీకు ఓపిక లేదు కావాలి బస్ ఎక్కుతానే. కానీ స్టార్ట్ చేయి అన్నం ఆకలేస్తుంది. అన్నం పెట్టు ఆకలేస్తుంది. ఎందుకు అరుస్తున్నావు అట్లా? కాలింది. తల్లి. మరి ఈ క్లాత్ గడ్డంగా అది ఈ అబ్బాయి వాడు. అమ్మా నువ్వేం చెప్తావా అమ్మా సబ్స్క్రైబర్స్ కి కోసం వెయిట్ చేస్తున్నారంట చాలా మంది. హెల్త్ బాగాలేదు. అది ఆల్రెడీ చెప్పారమ్మా పిల్లకాయలు చెప్పారమ్మా బాగాలేదా మిత్ర పిల్లకాయలు చెప్పారు. ఇప్పుడైంది చెప్పలా బాగున్నా అడిగాను ఇది నేను కూరలో పప్పులో పప్పు మా అత్తయ్య గారు పంపించారు. మీ అత్తయ్య గారు కాదు మా మా అత్తయ్య గారు మా అత్తయ్య తర్వాత మీ అమ్మ సంబంధం లేదు. అందుకే సంబంధం పెట్టుకో. నాకేమైనా పని నువ్వు చెప్తే పెట్టేసుకోవాలండి. పప్పు చారు అంత ఓవరాక్షన్ వద్దు. పప్పు చారు ఎప్పుడు తినేది. ఎప్పుడు తినేదన్నారు. అన్నం ఎందుకు అన్నం తింటున్నావు నువ్వు? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. ఇది వీడియో వాళ్ళకి. ఇది గరిట. అది ప్లేట్ తెలుసు. అన్నం తెలుసు. అది చారు అది అన్నం అన్ని తెలుసు. అన్నం పెట్టుకుంటున్నాను. అది ఒకటి తెలుసు. ఏదైనా కాలిది కూరేనా నేను పప్పుచారు వేసుకున్నా. నాకు కూర పప్పుచారు ఫస్ట్ పప్పుచారు కావాలి. అంతే నేను వేసిన అందుకే ఇలా అనిస్తేనే ఫస్ట్ కావాలి. ఇలా అనిస్తేనే ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను తిన్నాను కదా. అందుకే అన్నం మిగిలిందా? చాలా బాగుంది లాసే కూర మాత్రం. అందుకే చేసా. అన్నీ చేయలా చేయాలని చేసు. మా పెద్దమ్మ పాపం చాలా పనులన్నీ ఎక్కువ చేసేసింది. చాలా బాధగా ఉంది. మళ్ళీ ఎక్కువ తెచ్చి నీకు బాధగా ఉందా? మరి కాలేజీ పోకుండా రెస్ట్ తీసుకుంటా. కాలేజీకి వెళ్ళలేదు కదా. వాళ్ళకి చెప్పిన క్లాసులన్నీ మిస్ అయ్యింది కదా. ఇంకా రెండు ఫోన్ చేసింది పెడతది. మేమైతే కాలేజీకి వెళ్ళి ఎవరు అడగలేదు. నేను నువ్వేం చేస్తావు? మీ అక్కని తినేస్తావు, నన్ను తినేస్తావు. రోజు వెళ్ళి ప్రశాంతం కూర్చుంటాం. మా అమ్మ కోసం ఏదైనా చేస్తా. ఇప్పుడు మేము కాలేజీకి వెళ్ళగానే మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటుందంట ఏం జరిగిందంటే. కాలేజీ మరి వర్క్ రాసుకోవాలంట. అది చదువుతుంది. చూసారు కదండి, ఇది వాళ్ళ మినీ బ్లాగ్. ఎలా ఉంది? బాగుందా? మా అమ్మకు కూడా తగ్గిపోయింది కదా. రేపు సండే కాబట్టి మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంటే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.